సో మనకి ఫోర్త్ అసైన్మెంట్ ఏదైనా కథ చెప్పమన్నారు. సో మనకు తెలిసిన కథ కాకుండా నేను చిన్నప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పిన కథే నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో అది ఎలా ఉంటుందో చూడండి. ఎలా ఉంటుందంటే కొంచెం నేర్చుకోదగ్గ విషయాలు కూడా ఉంటాయన్నమాట అందులో. సో అనగనగనగనగా ఒక ఉసిరికాయంత ఊరుందంట. ఆ ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలాం ఉందంట. మునక్కాయంత ముసలాం దగ్గర వంకాయంత వజ్రం ఉందంట. ఆ వంకాయంత వజ్రాన్ని ఆమె బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసిందంట. ఈ తాటికాయంత తాళం వేసేసి ఆమె పనికి ఆమె వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇదంతా కిర్నీకాయంత కిటికీలోంచి దొండకాయంత దొంగ చూస్తున్నాడంట. ఆ దొంగ చూసి ఊరుకుంటాడా? వెళ్ళి కాకరకాయంత కర్ర తీసుకొచ్చి ఆ తాటికాయంత తాళాన్ని పగలగొట్టేసి వంకాయంత వజ్రాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడంట. సో ఇప్పుడు మునక్కాయంత ముసలమ్మ ఏం చేస్తుంది? కూర్చొని ఏడుస్తూ ఉంటే పిల్లి పెసర గింజంత పిల్లాడు వచ్చాడంట అక్కడికి. ఏమైంది అవ్వా అని అడిగితే, ఇలా నా వంకాయంత వజ్రం కొట్టేశాడయ్యా ఎవడో అంటే, సో ఆ పిల్లి పెసరంత పిల్లాడు ఏం చేశాడంటే టెంకాయంత టెలిఫోన్ తీసుకెళ్ళి ఫోన్ చేసి చెప్పాడంట. ఎవరికి? పొట్లకాయంత పోలీస్కి. సో పొట్లకాయంత పోలీస్ వచ్చాడు, దొండకాయంత దొంగని కొట్టి పట్టుకున్నాడు, జీడిపప్పు అంత జీపులో వేసుకుని జైలుకి తీసుకెళ్ళిపోయాడంట. ఈ కథ నాకు నార్మల్గా నేను ఒక ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఉన్న టైంలో మా అమ్మమ్మ కూర్చోబెట్టి నాకు డైలీ చెప్పేది. సో ఇది విని 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 ఎలా ఉందంటే ఈ కథలో మనకి తెలియకుండానే మనకు తెలిసిన కూరగాయల పేర్లన్నీ వచ్చేసేటివి అనమాట. సో ఆ వయసుకి కొంతమందికి ఇప్పుడు పిల్లలకి నిజంగా తెలుగులో కూరగాయలు పేర్లు కూడా చాలామందికి తెలియట్లేదు. వంకాయన్న టెంకాయన్న ఇవి తెలుగులో పేర్లు ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నా కూడా అవన్నీ కథల రూపంలోనే చెప్పేవాళ్ళు. మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వీళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరిలో అమ్మమ్మలు నానమ్మలు ఎవరు లేరు. ఎవరిళ్ళో పాటికి వాళ్ళు అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఎవరికి కథలు చెప్పే ఛాన్స్ లేదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ బేసిక్స్ అన్నీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చెప్పే కథల ద్వారానే మనం ఎక్కువ నేర్చుకునేవాళ్ళం. సో ఇందులో ఈ చిన్న కథ ద్వారా జస్ట్ 2 minutes ఉండే కథ ద్వారా మనకి ఎన్నో కూరగాయల పేర్లు మన దైనందిన జీవితంలో మనం వాడే ఎన్నో రకాల ఈ పేర్లని మన పిల్లలకి అప్పుడే నేర్పించేసేవాళ్ళు చిన్నప్పుడే కథల రూపంలో. ఇప్పుడే కాదు, ఇలాంటి కథలు చాలా ఉన్నాయి మనకి డైలీ పనికి వచ్చే కథలు. అవి ఇప్పుడు నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఇంకా 2-3 కథలు ఇలాగే పిల్లలకి చెప్పాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. అలాగే 7 రాజుల కథ ఉంటుంది చూసారా? అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉంటారు. ఆ 7 మంది ఒకరోజు వేటకెళ్ళారంట. ఈ కథ మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువ పిల్లలకి మొట్టమొదటి మనం మొదలుపెట్టే కథ ఏంటంటే ఈ రాజుల కథ అనమాట. సో ఏ కథ చెప్పాలన్నా అందరికీ తెలిసిన కథ ఇదే కాబట్టి ఈ కథతోనే మొదలు పెడతారు అందరూ పిల్లలకి చెప్పడానికి. సో అది నేను చెప్పి మళ్ళీ మీకు ఇప్పుడు బోర్ కొట్టించదలుచుకోలేదు. సో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే పసిపిల్లలకి కథలు చెప్పడం మీద ఉండే శ్రద్ధ ఇప్పుడు ఎవరికీ లేదు నిజానికి. పిల్లలు కూడా ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎక్కువ బిజీ లైఫ్ అయిపోయింది. ఎవరికి ఇప్పుడు వారంలో 5 రోజుల పని 6 రోజుల పని అంటున్నారు. ఒకరోజు సెలవు ఉంటుంది. పిల్లల్ని పట్టించుకునే అంత తీరికలు ఎవరికి లేదు. ముఖ్యంగా ఏదైనా వచ్చిందంటే ఫోన్ తీసుకెళ్ళి చేతికి ఇచ్చేస్తున్నారు, రైమ్స్ చూసుకోమంటున్నారు. అందులో తెలుగు రైమ్స్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో ఎందుకు మా అక్క కూతురు మా చెల్లి కూతురు ఉంది పాప. ఆ పాపకు కూడా మా బావ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉంటారు, వర్క్లో బిజీగా ఉంటాడు. మా చెల్లి ఇంట్లోనే ఉంటుంది కానీ పాపను చూసుకునేంత టైం ఉండట్లేదు. ఫోన్ ఇచ్చేస్తారు చేతికి. కథలు చెప్పడం అంటే కథలు చెప్పేంత తీరిక లేదు. నా దగ్గర ఉన్నప్పుడు నేను చిన్న చిన్న కథలు అవి చెప్తూ ఉంటాను. ఫోన్ ఇచ్చేసి రైమ్స్ చూసుకోండి, చిట్టి చిలకమ్మ ఇవన్నీ చెప్పేస్తున్నారే కానీ కూర్చోబెట్టి ఎవరు చెప్పట్లేదు. డిజిటలైజేషన్లో ఫోన్లు చూసి నేర్చుకోండి చెప్పేసుకో ఇలా వెళ్ళిపోతూ ఉంది జీవితం అంతే తప్ప ముఖ్యంగా పిల్లల వ్యక్తిత్వం అనేది తీర్చిదిద్దబడేది కథల రూపంలోనే. మనకి కథబాల శిక్షలో కానీ, చందమామ కథల రూపంలో కానీ, పరమానందయ్య శిష్యుల కథల రూపంలో కానీ, అక్బర్ బీర్బల్ కథలు కానీ, ఇంకా తెలాని రామకృష్ణుడు కథలు కానీ, వీటిల్లో వినోదంతో పాటు ఎంతో అంతు తెలియని విజ్ఞానం ఉంటుంది. వీటికి తోడు భేతాళ ప్రశ్నలని కొన్ని కథలు ఉంటాయి. నార్మల్గా భేతాళ ప్రశ్నలు మామూలుగా ఉంటాయి. వాటిని యండమూరి వీరేంద్రనాథ్ గారు ఏం చేశారంటే, మనకు బాగా తెలుసు యండమూరి గారు మన గంపా సార్ ఫ్రెండ్ కదా, ఆయన ఏం చేశారంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో కొన్ని నార్మల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీర్చుకొని కొంచెం కస్టమైజ్ చేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా భేదాల ప్రశ్నల రూపంలో, పొడుపు కథల రూపంలో ఇలా రకరకాలుగా చెప్పడం జరిగింది. అవన్నీ కానీ మనం పిల్లలకు కానీ చెప్పగలిగితే ముఖ్యంగా పిల్లల్లో చాలా మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. అంతకంటే ముందు ఆలోచించే విధానం ముందు పెరుగుతుందన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎవరు తీసుకున్నా సరే మిమ్మల్ని ఐఐటి కోచింగ్ తప్ప కథల రూపంలో ఎవ్వరికి ఎక్కడా ఏమీ అందడం లేదు.
కథల రూపంలో విజ్ఞానం మనకి చాలా దూరంలో ఉంది. సో ముఖ్యంగా అసలు ఈ కథల కాన్సెప్ట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ కథ చెప్పమంటే నేను మీకు కథ చెప్తున్నాను. ఈ సంగతి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే సంగతి, ఎందుకంటే కథలకు నేను బాగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నా దగ్గర చందమామ కథలు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఉన్న ప్రతి ఒక్క పీడిఎఫ్ బుక్ నా దగ్గర నా కలెక్షన్లో ఉంది. నాకు కథలు అంటే చాలా ఇష్టం. పిల్లలకి కథలు చెప్పమంటే చెప్తారు, కానీ వీడియోలో మీకు కథ చెప్పమంటే ఇప్పుడు నాకు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా లేదు. సో అందుకే కథల వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటని మీతో మాట్లాడుతున్నాను అంతే. సో ఇది సంగతి ప్రస్తుతానికైతే. అఫ్కోర్స్ కథల ద్వారా పిల్లలకి విజ్ఞానం, ఆలోచన దృక్పథం, లాజికల్ థింకింగ్ ఇవన్నీ చాలా పెరుగుతాయి. సో ముఖ్యంగా మీ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్కైనా సరే, మనకు పుట్టే పిల్లలకైనా సరే కథలు చెప్పి పెంచుకుందాం. ఆ కథల్లో ఉండే విజ్ఞానాన్ని వాళ్ళకి అందిద్దాం. భావితరాన్నైనా కొంత విలువలు అందించడానికి ప్రయత్నిద్దాం. సో నా పేరు కళ్యాణ్. థ్యాంక్ యూ.